Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Amendment Bill 2025. Motion moved. Please explain about the bill, Minister Garu. అధ్యక్ష, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2025ని దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,848 గ్రామ పంచాయతీలలో మరి ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని 79 గ్రామ పంచాయతీలు షెడ్యూల్ 8 నుంచి తొలగించి పురపాలికలో విలీనం చేయుటకు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ 79 గ్రామ పంచాయతీలు భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, మేడ్చల్, మల్కాజిగిరి, ములుగు, నారాయణపేట్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, వరంగల్ మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించినవి అధ్యక్ష. సిద్దిపేట జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 1 గ్రామ పంచాయతీలు ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి మార్చుటకు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 2 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ నుంచి తిరిగి గ్రామ పంచాయతీలుగా షెడ్యూల్ 8లో చేర్చుటకు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఖమ్మం, నాగర్ కర్నూలు మరియు వికారాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీల పేర్ల మార్పునకు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. Now the discussion on consideration of the bill. ఎవరైనా మాట్లాడండి. అధ్యక్ష, మా కాన్స్టిట్యున్సీ సంబంధించిన జనగామ నియోజకవర్గం మద్దూరు మండలంలో ఉండే 2 గ్రామాలు అర్జున్పట్ల, కమలాయపల్లి. ఈ 2 కూడా చేర్యాల మండలానికి షిఫ్ట్ చేస్తున్నట్టు ఇందులో చెప్పారు. మంత్రి గారు మరి చదవలేదు అంటే అందులో ఉన్నది. సిద్దిపేట జిల్లా 2 గ్రామాలు, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ఉన్న 2 గ్రామాలు అర్జున్పట్ల, కమలాయపల్లి. ఆ 2 ఇంతకుముందే చేర్యాల మండలంలోకి చేరడం జరిగింది గత ప్రభుత్వంలోనే. సమస్య ఏంటంటే రెవెన్యూ పరంగా చేర్యాల మండలానికి పోయి ఎంపీడీఓ పరిధి మాత్రం ఈ మద్దూరు మండలంలోనే మిగిలిపోయింది. కాబట్టి ఈ బిల్లులో దాన్ని చేర్చడానికి కారణం అన్ని విధాలుగా అంటే ఒక రెవెన్యూవే కాకుండా పంచాయత్ రాజ్ పరంగా కూడా ఇది చేర్యాల రెవెన్యూ డివిజన్కి మారడం కోసం ఇందులో పెట్టింది. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. రెండవ అంశం అధ్యక్ష, ఈ 2 గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీ ఏదైతే ఇప్పుడు మద్దూరు మండలంలో ఉందో ఆ 2 గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీ కూడా చేర్యాల మండలంలోకి రావాలి దీని ద్వారా. కాబట్టి అది కూడా వస్తుందా రాదా అని చెప్పేసి రావాలని చెప్పేసి మీ ద్వారా వారిని మంత్రి గారిని కోరుతున్నాను. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మరి మా నియోజకవర్గంలోని హత్నూర మండలానికి సంబంధించినటువంటి రొయ్యపల్లి, నాగారం, షేర్ఖాన్పల్లి, అక్వంచగూడ గ్రామాలని మరి జిన్నారం మండలికి కలపాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఇంతకుముందు పంపించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అది జిన్నారం మండలకి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి. ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్కి రావాలంటే కనీసం ఒక 20 కిలోమీటర్స్ పైన రావాల్సి వస్తూ ఉంది అధ్యక్ష. కరెంటు సప్లై అదంతా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తుంది. కాబట్టి ఈ గ్రామాలను మరి మన జిన్నారం మండలికి కలపాల్సిందిగా మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. శ్రీ గండ్ర సత్యనారాయణ గారు. చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం, అదేవిధంగా కాలువపల్లి 2 గ్రామ పంచాయతీలు కూడా గత ప్రభుత్వంలో టేకుమట్ల మండలంలో కలపాలని ప్రతిపాదనలు పంపారు. ఆ 2 గ్రామ పంచాయతీలు కూడా టేకుమట్ల మండలం మీదకి వెళ్ళి చిట్యాలకు పోవాలి. వాటిని కూడా ఎంపీటీసీ పరిధిని, గ్రామ పంచాయతీని టేకుమట్ల మండలంలో కల్పించే విధంగా ప్రతిపాదనలు ఉన్నాయి. దాన్ని అమలు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మురళీ నాయక్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నూతనంగా ఏర్పడినటువంటి ఇన్గుర్తి మండలం కేవలం 15,000 ఓట్లతోనే ఆ మండలం ఏర్పడ్డది అధ్యక్ష. పక్కనే ఉన్నటువంటి మేచిరాజుపల్లి గ్రామం ఇంచుమించు 5,000 జనాభా కలిగినటువంటి మేచిరాజుపల్లి గ్రామాన్ని కనుక ఇన్గుర్తి మండలంలో కలిపితే అది కేవలం 3 నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది అధ్యక్ష. అందుకే దయచేసి మేచిరాజుపల్లిని ఇన్గుర్తి గ్రామంలో కలపాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా నెలకూదురు మండలంలో ఉన్నటువంటి రామాంజాపురం పెద్ద గ్రామం అధ్యక్ష, ఎస్సీ గ్రామం, 500 జనాభా పైన ఉన్నటువంటి రామాంజాపురం ఎర్రబల్లిగూడెం నుంచి
విడదీసి దాన్ని కొత్త గ్రామ పంచాయతీగా చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మహబూబాద్ మండలంలో మనకు సింగారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వెంకట్రామ్ తండను సెపరేట్ గ్రామ పంచాయతీగా, అదేవిధంగా అయోధ్య నుంచి భజన తండను వేరు చేసి సెపరేట్ గ్రామ పంచాయతీగా చేయాల్సిందిగా ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించాం అధ్యక్ష. అది తొందరగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని మీ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. ఏ లక్ష్మణ్ కుమార్ గారు.